కొన్నిసార్లు పిల్లల ప్రార్థన మన ప్రార్థన కన్నా శక్తివంతంగా స్వచ్ఛమైన హృదయాలతో చేస్తారేమో, చాలా గుడ్డి నమ్మకంతో చేస్తారేమో ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు వింటాడండి. మొన్న మా చెల్లికి యాక్సిడెంట్ అయినప్పుడు అంబులెన్స్లో తీసుకెళ్తున్నారు, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయిందండి. నిజానికి ఫస్ట్ రిపోర్ట్ చూస్తే హోప్లెస్ అని చెప్పారు. అటువంటి పరిస్థితిలో నేను కన్నీరు గారుస్తాను. ఇక్కడ శుక్రవారం ఉపవాస ప్రార్థన నుండి నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఫోన్ చేశాను, మా మమ్మీకి ఫోన్ చేయాలనిపించి. హాస్పిటల్ ఎమర్జెన్సీ దగ్గర ఉన్నారు, అంబులెన్స్ ఎక్కిస్తూ ఉన్నారు. నేను మోకరించి నేను కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నా. నా కుమార్తెలు ఇద్దరు వచ్చారండి. నిత్య ప్రశస్త అప్పటికి ఇంకా ధన్య స్కూల్ నుంచి రాలేదు, పరిగెత్తుకుంటూ వచ్చారు. నా పిన్ని కొరకు ప్రార్థన చేయండి అంటే వాళ్ళిద్దరు కూడా కన్నీటి ప్రార్థన చేశారు. మా నిత్యం అన్నది, మమ్మీ ఏసైకి ఎంత మమ్మీ చిటికలో. నిజంగా ఆ మాటలు ఆ టైంలో చెప్పడం ఒకటైతే, చెప్పిన విధానం అండి. షీ వాజ్ స్పీకింగ్ విత్ 200% కాన్ఫిడెన్స్. ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పిందంటే, మమ్మీ ఏసైకి ఎంత మమ్మీ చిటికలో చేసేస్తారు మమ్మీ, నువ్వు బాధపడకు, పిన్ని విల్ బి ఓకే. ఆ చిన్న బిడ్డ చెప్పిన మాటలు నేను ఎందుకు గొప్పగా చెప్పట్లేదండి. నేనేం చెప్తున్నానంటే, నీ పిల్లలకు కూడా నువ్వు విశ్వాసం నేర్పించు. నీ పిల్లలే కొన్నిసార్లు నిన్ను వారి విశ్వాసంతో నిన్ను బలపరిచేలాగా నువ్వు నేర్పించు వాళ్ళకి. ఈ చిన్నవాడు ఇష్మాయేలు నిస్సహాయ పరిస్థితిలో ఉంటే మొరపెడుతున్నాడంట. ఇప్పుడు దేవుని దూత హాగరికి చెప్తున్న మాట ఏంటంటే, నీ పిల్లవాడి మొర ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరాన్ని విన్నాడు. లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాని గొప్ప జనముగా చేసేదనని. చిన్నవాడిని అంత గొప్ప జనంగా ఎందుకు చేస్తాడంటే దేవుడు?